ఫీజు రీయింబర్స్మెంట్‌కి సంబంధించి అప్డేట్ అయితే చెప్పమని మళ్ళీ కమెంట్స్ అయితే స్టార్ట్ చేశారు. కొంతమంది అయితే మెయిల్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే ఫీజు రీయింబర్స్మెంట్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ప్రభుత్వం ఈ టాపిక్‌కి సంబంధించి అప్డేట్ ఇచ్చి దాదాపు 3 వారాలు అయితే అవుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియోలు అయితే చేశాను. ఆ వీడియోలు కొంతమంది స్కిప్ చేసి ఉంటారు. అలా స్కిప్ చేసిన వారికి సంబంధించి ఇప్పటి వరకు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఉన్న అప్డేట్స్ అయితే మీకైతే అందిస్తాను. చూడండి. ఇకపై ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ అనేది డైరెక్ట్ కాలేజ్ అకౌంట్‌లకే రిలీజ్ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది. అలాగే గత ప్రభుత్వం చెల్లించాల్సిన ఈ విద్యా దీవెన, వసతి దీవెన భాగంలో ఏవైతే బకాయిలు ఉంటాయో, ఆ డేటా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే తీసుకొని ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామనేది చెప్పింది. దీంతో పాటుగా ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ రిలీజ్ చేయాలి అంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అయితే లేదని చెప్పింది. అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి అమలు చేసేంత అమౌంట్ అయితే ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టి తర్వాత ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ అనేది తర్వాత రిలీజ్ చేస్తామంటే కాలేజీ యాజమాన్యాలు ఒప్పుకుంటాయా? ఏమాత్రం ఒప్పుకో. ఇప్పటికే కొంతమంది విద్యార్థుల చేత ఆల్రెడీ ఫీజులు అయితే వసూలు చేసేసి ఉంటాయి. ఇక మిగిలిన విద్యార్థులకైనా ఆ ఒత్తిడి అనేది లేకుండా ఉండడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అది ఏంటంటే ప్రతి మండలంలోనూ కూడా కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వ అధికారులను పెట్టి మీటింగ్ అనేది కండక్ట్ చేస్తామనేది చెప్పింది. ఇలా మీటింగ్ అనేది కండక్ట్ చేసి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి చర్చిద్దామనేసి అయితే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇదంతా కూడా పైనుంచి వచ్చే ఇన్ఫర్మేషన్. కానీ గ్రౌండ్ లెవెల్‌లో అలా జరుగుతుందా? ఏమాత్రం కాలేజీ యాజమాన్యాలు ఈ విధానానికైతే ఒప్పుకోవు. కాలేజీ యాజమాన్యాలు వచ్చేసి విద్యార్థులపైన ఒత్తిడి అయితే తెస్తాయి ఫీజు అయితే చెల్లించమని. సో, ఇలాంటి విషయాల నుంచి మీరు తప్పించుకోవాలంటే కాలేజీలో విద్యార్థులందరూ కూడా ఒకే మాట పైన అయితే ఉండాలి. ఇక ఆల్రెడీ కాలేజీలో ఫీజు అనేది చెల్లించిన విద్యార్థులు ఉన్నారు కదా! వారికి తిరిగి ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ అనేది వారి అకౌంట్‌లకి రిలీజ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కాలేజీలో ఫీజు అనేది కట్టేసారు కాబట్టి. వీరికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే తీసుకోలేదు కానీ తప్పకుండా విద్యార్థుల తరపున ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఇక పీజీ విద్యార్థులకు సంబంధించి అయితే పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ రిలీజ్ చేస్తామని హామీ మాత్రమే ఇచ్చింది. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి జీవో అయితే రాలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాల్సిన సీఎస్ఎస్ అమౌంట్ గురించి అయితే అడుగుతున్నారు. మనకి స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసి ఫీజు రీయింబర్స్మెంట్‌కి సంబంధించి రిలీజ్ డేట్ మాత్రమే తెలుస్తాయి. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసే సీఎస్ఎస్ అమౌంట్‌కి సంబంధించి అప్డేట్స్ అయితే ఉండవు. కొంతమందికి ఈ రోజు పడతాయి. కొంతమందికి మరొక వారంలో పడుతున్నాయి. అసలు సీఎస్ఎస్ అమౌంట్ అనేది ఏ విధంగా బేస్ చేసుకొని రిలీజ్ చేస్తున్నారో తెలీదు గానీ, అందరికీ కూడా అమౌంట్లు అయితే పడతాయి. కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను ఒకరిద్దరికి పడినా సరే కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ అయితే పెడుతున్నాను. చెక్ చేసుకోవచ్చు.